హాయ్ అండి. ఈరోజైతే మసాలా కారం ఆడించాను. నేను ఎక్కువగా అయితే మసాలా కారమే వాడతాను. పచ్చి కారం ఫస్ట్‌లో అయితే వాడేదాన్ని. ఇప్పుడైతే మసాలా కారమే వేసేస్తున్నాను. అన్నీ అందులోనే ఉంటుంది. పసుపు, మసాలా ఇంకా కారము. ఇప్పుడైతే మిరపకాయలైతే ఎండబెట్టుకున్నాను. ఇవైతే ఒక 6 కేజీలు ఉంటాయని అంచనా వేశాను. ఇవి వెయిట్ అయితే ఏం చూయించలేదు. ఇంకొక కేజీ ఉంచుకొని 5 కేజీలకైతే ఆడిద్దామనేసి అయితే ఎండబెట్టాను. ఈరోజైతే ఎండ ఎక్కువగానే ఉంది. మిరపకాయలు ఎక్కువగా ఎండితే ఎంత ఎక్కువగా ఎండితే అంత బాగా నిల్వ ఉంటుంది కారము. ఇంకా 5 కేజీలకి ఈ మసాలాలైతే తెప్పించాను. ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఓల్ గరం మసాలా, అలాగే పసుపు, వెల్లుల్లిపాయలు కూడా తెప్పించాను. ఇంకా పసుపు అయితే కేజీకి పావు కేజీ పసుపు వేసుకోవాలి. ధనియాలు అయితే కేజీకి పావు వేసుకోవాలి. మిగతా ఆవాలు, జీలకర్ర, మెంతులు అయితే కేజీకి ఒక 100 గ్రాములు, 150 గ్రాముల లెక్క అయితే వేసుకోవాలి. మేమైతే 5 కేజీలకి అని చెప్తే ఈ మసాలాలల్లో తెప్పించాము. మనం కేజీకి 2 కేజీలకి అని చెప్తే అక్కడ షాపు వాళ్ళే కట్టేస్తారు, కిరాణా షాపు వాళ్ళు. వాళ్ళకి ఇంకా తెలుస్తుంది కేజీకి ఎంత వేయాలనేది. ఇంకా అలా చెప్తే వాళ్ళైతే కట్టేస్తారు. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటైతే వేపుకోవాలి. ఒక ఆవాలు అయితే ఎండలో పెట్టాను. ఇవేవి ఎండలో పెట్టకూడదు. ఇలా ఒకసారి వేపుకుంటే సరిపోతుంది. ఆవాలు ఇవన్నీ వేపిన తర్వాత స్టవ్ ఆపేసి దాంట్లో అయితే ఇలా కొంచెంసేపు అయితే వేపుకున్నాను. ఎందుకంటే ఆవాలు నల్లగా ఉంటాయి, మళ్ళీ వేపితే ఇంకా నలుపు అయిపోతాయి అనేసి అయితే వేపలేదు. షాప్ వాళ్ళు చెప్పారు ఆవాలు వేపొద్దు అనేసి. వెల్లుల్లి రెమ్మలు ఎందుకు వేస్తామంటే పురుగు పట్టకుండా ఉంటుందని వెల్లుల్లిపాయ అయితే వేస్తాము. వెల్లుల్లి రెమ్మలు ఇలా తీసుకొని చితగొట్టుకుని ఇవైతే మనం కారం ఆడించిన తర్వాత కారం అయితే చల్లారి పెడతాం కదా, అప్పుడైతే ఈ వెల్లుల్లి రెమ్మలు అందులో కలుపుకుంటే సరిపోతుంది. నేను అంచనా వేసింది రైట్ అని. 5 కేజీల మిరపకాయలకి ఇంకా 4 కేజీల 200 గ్రాములు ఈ మసాలాలన్నీ అయినాయి. మొత్తం అయితే కారం 9 కేజీల 200 గ్రాములు అయ్యింది. ఇలా వేసుకోవాలి అంతే. మసాలా కారం అయితే రెడీ అయిపోయింది. ఇందులోనే వెల్లుల్లి రెమ్మలు కూడా ఇలా వేసుకుంటే సరిపోతుంది. నిల్వ చాలా రోజులైతే నిల్వ ఉంటుంది. పురుగు కూడా పట్టకుండా ఉంటుంది.